చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మనన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసింది మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. అగో ఏమాయనయ్యో, ఇస్తానన్న కట్నమాయ అటే పాయ, పెడతానన్న బంగారం ఇటే పాయ అన్నట్టు పిల్లగాని పోలు తిరగాలన్న ముచ్చట మీదకి వెళ్ళన్నట్టే ఉన్నది కదా కాంగ్రెస్ వాళ్ళ కథ. ఏం చెప్పిరు ఎలక్షన్ల ముందల బోనస్ అని పెద్ద బోనం పెట్టిరు మాటలతోటే. ఆ బోనస్ కాస్త బోగస్ అయ్యేటట్టున్నది మీ ముచ్చటకున్న వారేదును. ఎంతసేపు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ప్రతిపక్షాలను ఏమనాలి. ఇక గిది మళ్ళీ చాలదన్నట్టు ఇచ్చిన కాడికి వచ్చిందే కట్నం సచ్చినోని పెళ్ళి కానీ ఓ మీదికెళ్ళి విజయోత్సవ సభలు జరుపుతున్నారు. ఏమిటికే నాకు అర్థం కాదు. ఏం చేస్తారు మీరు? ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, గిట్టుమొక్కన రాదు, ఈ స్పిన్నింగ్ ఏంది, కాటన్ ఏంది, పత్తి ఏంది, ఈ కార్ఖాన ఏంది, చేసింది ఏం లేదు కానీ చెక్కవడీలు అమ్ముకొచ్చినట్టు ముచ్చటంతా చెప్పబట్టిరు. చేనులో ఏమో అంటారు కదా కథక్కున వారెత్తును. ఎంతసేపు మా మీద వాడు ఏడ్చుడు కాదు, జనానికి ఏం చేసిరో గది చెప్పురని ఖమ్మం పోయినుండే కదా ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఆయన మొత్తానికి అరుచుకొచ్చింది అనుకోరాదు. కాంగ్రెస్ వాళ్ళని ఏమి లేకుండా పిడిసబట్టి అలికినట్టే అలికిన మాటలతోటే. ఇక మరి రేపు కాంగ్రెస్ వాళ్ళు దేనికి తయారుకుంటారో కానీ మీరైతే తయారుగా ఉండరు. ఈ ముచ్చట ఏందో ఇందాం. ఎన్ని మాటలు చెప్పిరు గీ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఒక్కటంటే ఒకటన చేస్తున్నారా? ఎలక్షన్ల ముంగట అన్ని పంటలకు బోనస్ ఇస్తామంటిరి, ఏడవాయే గది ఇప్పుడు బోగస్ లెక్క మారింది, బోనస్ ఏమో గాని అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ ఎద్దేవా వేసుకొచ్చిండు. కాంగ్రెస్ పాలనల రైతుల పరిస్థితి ఏం చేయాలనో అర్థం కాని తీరులెక్క తయారైంది. అదే మేము ఉన్నప్పుడు ఎంత ముద్దుగుండే అని ఆయననే అనికత్తున్నాడు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈ రోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి గాని 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1500 రూపాయలు నష్టం. 7521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్ లో కొన్న యావరేజ్ రేటు 6400, 6500. ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ఖమ్మం పర్యటనలో భాగంగా వ్యవసాయ పత్తి మార్కెట్ కాడికి పోయిండు అన్నట్టు. ఇక ఈ మార్కెట్ల ఇప్పటిదాకా మద్దతు ధర రాలేదట. ఇక అకాల ఆనలు చీడపీడలతోటి రైతులు మస్తుగా నష్టపోయిందని చెప్పుకొచ్చిండు. ఇంకా మద్దతు ధర లేకపోవడంతోటి ప్రతి క్వింటాల్ కు 1500 రూపాయలు రైతులు కోల్పోతున్నారని చెప్పుకొచ్చిండు. ముగ్గురు మంత్రులు జిల్లాలున్న ఎందుకు ఎంఎస్పీ రేటుకు పత్తిని కొనుగోలు చేస్తలేరని విమర్శించుకొచ్చిండు. ఇప్పటిదాకా 1,20,000 మెట్రిక్ టన్నులు కూడా పత్తిని కొనలేదంటే ఏందన్నట్టు అని చెప్పి దండిగానే పైరైండు. ప్రతిపక్షాల మీద కుట్రలు చేసుడు తప్ప కాంగ్రెస్ సర్కారు ఏం చేయలేదని విమర్శించుకొచ్చిండు. ఇక ఎప్పుడు ప్రతిపక్షాల మీద వాడు ఒర్రుడు కాదు, రైతుల ముచ్చట మీద కూడా ఆలోచన చెయ్యాలా అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు అయితే గీ తీరుగా గరమైండు. ఈ కూటమి సర్కార్కి ఏం పని లేనట్టుంది లొలికిన వారేదును. జగనాలు రోడ్లు ముద్దుగుండాలనే రోడ్లలో మోకాళ్ళ లోతు, కుతికల లోతు గుంతలు. అవి గుంతలు కావు, సారీ అవి స్విమ్మింగ్ పూల్లు. వానకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా జనాలకు నీళ్ళు అందుబాటులో ఉండాలని నడి రోడ్ల పెద్ద పెద్ద గుంతలు పడతట్టు చేసినుండే. పాపం మంచిగా స్విమ్మింగ్ పూల్లో లెక్కుండే. ఈ కూటమి సర్కార్ వచ్చిందో లేదో కథం ఆ గుంతలు ఊడిచే పని చేస్తుందంట. ఆ గుంతలు ఊడిస్తే జనానికి ఎట్లా ఎప్పుడు సౌకర్యంగా ఉంటే జనాలకు జగనాలు అనుకున్నట్టు ఎప్పుడు గుంతలు ఉండాలి, గతుకులు ఉండాలి, రోడ్లు మొత్తం ఇట్లా ఉయ్యాలు ఊపుతుండాలి, జనాలు బస్సులలో నిద్రపోవాలి, దవాఖానకు పోయేలోపే కాన్పులు కావాలి. చూసి రాపోయిన తాప జగనాలు ఎట్ట చేసిండో అగో గసంటి గుంతలు చేసి జనాలకు ఇబ్బంది పెడితే ఇక ఇప్పుడు దేవుడు అంట కూటమి సర్కారు ఆ గుంతలు ముడిచే పని పెట్టుకుందులా మొత్తం మీద. లేకపోతే ఎందులాగి ఖమ్మం రోడ్ ఎంపటి ఏది దేవరపల్లి రాయమర్రి దాకా పోయేసరికి నడుములు నాయనమ్మ పాటలు వాడేటివి. లారీ డ్రైవర్లు అయితే ఎక్కడిది 40 ఏళ్ళకే అవుట్ అయిపోయి ఇంటికాడ పడుతున్నారు మంచం అక్కడ. అగో గట్ట చేసిండు జగనాలు. 4 ఏళ్ళలోనే 40 ఏళ్ళ నరకాన్ని చూపించింది. కానీ ఇక కూటమి సర్కారు వచ్చింది కదా, ఈ కాంచెలు రోడ్లు ముద్దుకుంటాయి చూడ్రి. అగో ఏపీలా రోడ్లకి ఇక మంచి రోజులు వచ్చినాయి. పోయిన 5 ఏళ్లు గాలిపంక పార్టీ సర్కారులో ఎక్కడ రోడ్లు అక్కడనే నాయి. చిన్నగా మెల్లగా చినుకులు పడితే చాలు ఇక చెరువులు లెక్క ఏడికాడ కుంటలు నిండేటి. ఆనకాలం వస్తుందంటే ఇక అవి చెరువులని తలిపించేటి అనుకో రాదుర్రి. అవి ఇట్లని రోడ్లనుడా లేకపోతే చెరువులనుడా ఏం అర్థమయ్యేది కాకుంటూ ఉండే. మరి జగ్గులు ఇంటింటికో స్విమ్మింగ్ పూల్ పెడతాను అనుకోని రోడ్లను అట్లనే ఉంచిండో ఏమో గాని మొత్తానికైతే రోడ్లనైతే పట్టించుకున్న పాపాన పోలేడుల్లా. ఇక ఇప్పుడు రోడ్ల గుంతల్ని ముడిసే కార్యక్రమానికి ఏపీ సర్కారు గట్టిగానే శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 10,54,00,000 రోడ్ల మరమ్మతు పనులు చేపట్టబోతున్నారట. సర్కారు ఇప్పటికే 159 పనులకు సంబంధించి 3 జీవోలను విడుదల చేసిందుల్లా.
ఇక మొత్తానికైతే రోడ్లకు మంచి రోజులు వచ్చినాయనే చెప్పాలా ఏపీలా 28 పనులకు టెండర్లు పూర్తయి పనులు కూడా సురు అయినాయట. మిగిలిన పనులకు టెండర్లు ఆహ్వానించేందుకు కసరత్తు నడుతున్నది. మొత్తం మీద పోయిన గాలిపంక పార్టీ సర్కారు రోడ్లను పట్టించుకోలేదన్న విమర్శలు ఎన్నిగానం ఉండే చెప్పుండ్రి. రోడ్ల మీద పెద్ద పెద్ద ఎత్తున గోతులు ఏర్పడుతోటి ఇక అచ్చిపోయేటోళ్ళకైతే సుక్కలు కనబడ్డాయిలా. కూటమి సర్కారు రోడ్ల మీద గుంతల్ని ముడిచే కార్యక్రమానికి పూనుకునుడుతోటి ఇక వాహనదారులు కూడా బాగానే సంబరపడుతున్నారు. అది చూసిరా, సర్కారు దవాఖానా మజాకా గట్లుండాలి. సర్కారు దవాఖానా అంటే ఏంటిదో మీకు తెలియదు. సర్కారు కొలువులో ఉన్న డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ ప్రైవేట్ క్లినిక్ నడుపుకునేందుకు ఇదో ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నట్టు. ఇక వీడికి సారు నా చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది, కడుపు నొప్పి, క్యాన్సర్ అది ఇది అని పోయినాం అనుకో, ఈడ చూస్తాడు. అది పెట్టి ఈడ ఇటు చూస్తాడు, ఆడ అటు చూస్తాడు, ఆ టెస్ట్ చేయి ఈ టెస్ట్ చేయటాడు. ఈడ కాదు కానీ పొద్దుకంగా పలానా క్లినిక్ రమ్మంటారు. అగో గట్ల మోపైరు అనుకో రాజురి. సిమెంట్ పట్టేయాల్సిన కాలుకు కట్టేస్తే ఏమన్నా ఉంటే అదులే. ఇక సర్కారు దవాఖానకు పోమంటే ఎందుకు పోతారు జనాలు? అందుకే కదా ఆ పొద్దు సినిమాలు ఉండేగా, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని గదే సకదనం ఏడ్చింది. తేలు మంత్రం వేసే కాడ పాము మంత్రం వేసి, పాము మంత్రం వేసే కాడ తేలు మంత్రం వేసి, ఎవడెటు వస్తే నాకేంది, వచ్చిరా పోయిరా, ఈడ పెడతా కాదంటే నా క్లినిక్ రమ్మంటా అనేటట్టు మోపయ్యారు. సర్కారు నౌకరి కావాలి, సర్కారుది అదేంటిది సౌలతులు కావాలి, సర్కారు వాళ్ళు ఏమైనా సౌకర్యాలు ఇస్తే కావాలి, పెన్షన్లు ఇస్తే కావాలి. కానీ సర్కారు కొలువు చేసే కాడ మట్టుకు ఉండొద్దు, వ్యాపారం అంతా ప్రైవేట్లో నడవాలి. గది ముచ్చట. ఇవాళ రేపు గట్లుంది. పానం మంచిగా చేస్తే దండాలు పెట్టాల్సిన చేతులు శాపనార్థాలు పెడుతున్నాయుల్లా. ఇయ్యాల సూర్యాపేట జనరల్ దవాఖాన ముచ్చట గిది. ఇక మరి సూర్యాపేట జనరల్ దవాఖానకు జబ్బు చేసిందనే మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నోళ్ళంతా. కొన్ని లక్షల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందించుకుంటా ఏరియా దవాఖాన నుంచి వెళ్ళి జనరల్ దవాఖానగా అభివృద్ధి చెంది నాణ్యమైన సేవలు అందించుట్లా 2 రాష్ట్రాలల్లా మంచి పేరు తెచ్చుకున్న దవాఖాన ఇయ్యలా వెలవెలలాడుతున్నదుల్లా. పాపం ఒక ఆయనకు కాలిరిగి వచ్చిండట. ఇక చూడుండ్రి, సిమెంట్ పట్టి కట్టక అట్టపెట్టతోటి కట్టి పంపిండ్రట. ఇంకేమన్నా మాట్లాడితే బెదిరిస్తున్నారట. వాళ్ళు ఇంటోళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇందాంపా అండ్రి. ఒక గంట కింద క్రితం మన కూడా గుట్ట దగ్గర యాక్సిడెంట్ అయితే అక్కడ నుంచి ఫోన్ చేసిన అంబులెన్స్ రావట్లేదు. అట్లా ఆడ యాక్సిడెంట్ అయ్యి అర్ధగంట అయింది. అర్ధగంట తర్వాత 108 ఫోన్ చేస్తే అప్పుడు అంబులెన్స్ వచ్చి మేమే పట్టుకున్నాం. కనీసం ఆ డ్రైవర్లు కూడా ఎవరు పట్టుకోవాలి. ఆడ నుంచి ఏరియా హాస్పిటల్కి వచ్చినాం. ఇక్కడ వచ్చి కూడా గంటన్నర అవుతుంది. అయినా కూడా తనకు పట్టించుకోవట్లం కానీ అట్లాంటి ఏం చేయట్లే. ఆ సిమెంట్ కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర అవి సామాన్లు లేవంట, పరికరాలు ఏం లేవంట. ఆ ఎక్స్రే తీసే ఒక దగ్గర ఇరిగితే ఇంకో దగ్గర తీపిస్తారు, ఇంకో దగ్గర ఎక్స్రే తీసారు. ఆగో ఇన్నర్ గదనులా గదన్నట్టు కథ. ఇంకేమున్నది, సర్కారు నాణ్యమైన వైద్య విద్య అందిస్తామన్న మాటలు నీటి మూటల లెక్కలే మిగిలిపోయినాయని అనుకత్తున్నారు. సర్కార్లు మారుతున్నా కూడా పాపం జనాలకు వసతులు మాత్రం అందని ద్రాక్ష లెక్కనే మిగిలిపోతున్నాయి. మరి ఏందో పోన్రి, ఏమనిపిస్తుందో వీళ్ళకు కూడా దవాఖాన సిబ్బందికి. ఇక దవాఖాన్ల వైద్య సేవలు అందించకపోతే దవాఖానకు తాళం వేసి దాన్ని మూసేయాలని చెప్పి ఇక రోగుల చుట్టాలు అందరు మస్తు గరం మీదనే ఉన్నారు గాడ. ఎందుకు జగనాలు ఒక అన్నగా గెలిస్తీవా, కొడుకుగా గెలిస్తీవా, ముఖ్యమంత్రిగా గెలిస్తీవా, నువ్వు ఆఖరికి అన్నిట్లో ఓడిపోతుంది. జగనాలు సొంత చెల్లె, రక్తం పరుచుకుపుట్టిన చెల్లె నీ మీద గిన్ని మాటలు అవట్టే. నీ చక్కదనం పాడైపోను. ఆ బంగ్లాలు కట్టుకొని ఏం చేస్తావు? ఈ అక్రమంగా సంపాదించినంతా ఏడబెట్టుకుంటావు. నీ ఇడుపులపై ఏం చేసుకుంటావు? ఇసుంటరా ఎక్కడేమి లేదు. ఏమిటికి జగనాలు నువ్వు చేసింది? ఆఖరికి సొంత చెల్లె మా అన్నే నన్ను క్యారెక్టర్ లేకుండా చేసిండు, నన్ను బదనాం చేసిండు, నా ఆగం చేసిండు, నన్ను ఏం కాకుండా చేసిండు, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని అవట్టే. ఏపీని అప్పచెప్తే 5 ఏళ్ళు జనాలు ఏపీని ఏం కాకుండా చేస్తేవి. ఇక నిన్ను నమ్ముకుంటే ఎవరు ముందర పడ్డారు? చెవ్వా చెప్పుకుంటే లజ్జపోతుంది. చరిత్రలో సొంత చెల్లె మా అన్నకి ఇట్లా చేసిన వాళ్ళని చెప్పారా? ఒక ముఖ్యమంత్రి ఎంచుకున్న మనిషిని. అందుకని నీకు 3 ఈకలు ఇచ్చిరు జనం. మొత్తం మనకు 2 కట్లు. ఇక వెనక సీన్ ఎన్నో కట్లు ఉంటాయో నాయన. నీ చక్కదనం పాడుగాను. నీ గురించి వార్త చదవాలన్నా నాకు సిగిలేదు లేనట్టు అయిపోతుంది, పాడం పాడైపోను. పోయిన 5 ఏళ్ళు ఇట్టే చదివిపిస్తేవి. పొద్దున్న లేస్తే నీ కబ్జాలు, నీ కార్ఖానాలు, నీ కథ, నీ మన్ను, నీ మశానమే ఎత్తిపిస్తేవి 4-5 ఏళ్ళు నాతోటి. మళ్ళీ ఇప్పుడు ఓడిపోయాక కూడా మళ్ళీ అయ్యే వార్తలు చదివిపిస్తుంటివి. నాకు ఇదే చరిత్ర జగనాలు పాడైపోను. నీకు నాకు రుణం పోతట్టే లేదు ఈ నడమ. ఈ జగన్కు లంచమిత్తే ఏమన్నా చేస్తాడు. గసొంటి తీరు జగనాల్ది. లంచాల కోసం జగన్ను ఎవ్వరు నిడిసబెట్టలేదని చెప్పి ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుకొచ్చిందుల్లా. లంచాలు తీసుకొని జగనాలు మస్తుగా అక్రమాలకు పాల్పడ్డాడని, జగన్ అవినీతి అంతర్జాతీయంగా బయటపడ్డదని చెప్పి మొత్తానికైతే దండిగానే గరమైంది. లంచమిత్తే ఏపీని కూడా తాకట్టు పెట్టేస్తారా ఎట్లా అని ప్రశ్నించిన షర్మిల ఒక్క డీల్ తోటే జగను 1750 కోట్లు తీసుకున్నాడని ఆరోపించిందుల్లా. కేవలం మీ లంచం కోసం
మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం 1750 కోట్ల రూపాయలు అంటున్నారు. మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం 1750 కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం, మన దేశానికి కూడా అవమానం. 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? ఆ 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం, ఈజ్ ఇట్ వర్త్ ఇట్? అవు జగ్గులు, నీ అక్రమాలు ఒక్కోటి బయటపడబట్టే. అయినా ఏపీ జనాలకు ఎన్నడో ఎరకైందిలే. ఇంకా ఎరకైంది కాబట్టే నేను ఇంటికి తోలిండు. నీ సక్కదనం పాడైపోను. మళ్ళీ మీదికేంచి నీ సొంత చెల్ల మీదనే ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతీవి, లేనిపోని అబంధాలు ఎత్తబడుతీవి. ఇక నీ కథ పాడుగాను. నీకు ఇంట్లో మంచిగా లేకపోయే, బయట మంచిగా లేకపోయే, ఇంకేడ మంచిగా ఉంటావు చెప్పు? నీ అవినీతి ఆందోళనలో ఓను గింతాగం ఉంటుందా అని చెప్పి ఏపీ జనాలు కూడా మస్తుగానే దుమ్మెత్తిపోతాన్రు. జగన్ అక్రమాలు అమెరికాలో బయటపడ్డాయని రాజకీయ అవినీతి పరుడుగా జగన్ బయటపడ్డని విమర్శించుకొచ్చింది చెల్లె షర్మిల. ఏపీలున్న పోర్ట్లను ఆదానికి జగన్ అప్పగించిండని చెప్పి ఆదాని అక్రమాలల్లా జగన్ లంచాల వాట ఎంత అని గట్టిగానే అడుక్కొచ్చిందులో జగన్ చేసుకున్న అక్రమ ఒప్పందాలను సర్కారు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. మరి గమాండిగానే మొత్తం అక్రమాల మీద విచారణ కూడా చేపట్టాలంటుంది మరి ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఉండాలి, మనం ఒక తాను పని చేస్తున్నప్పుడు చేయి తిరగాలి, ఎటంటే అటు చేయాలి. మరి ఎందుకంటే మన కడుపు కూడా నిండాలి. ఊకే బ్యాంకు ఓనరే పెద్ద అయితే అంటే ఎట్ట చెప్పురి? బ్యాంకులో పనిచేస్తూ కూడా పెద్ద కావాలిగా. మరి నకిలీవి చేయాలి, అందులో ఇళ్ళకేయాలి, అందులోకేయాలి, కలుపుకుంటూ ఉండాలి. ఉన్నది మీ సొమ్మె ఆడికి పోలే అన్నీ ఉన్నదని మత్పరి ఇవ్వాలి. గట్లున్నది బ్యాంకులలో చూడురి. ఒకళ్ళ బంగారం ఒకళ్ళ దాంట్లోకి మార్చి నకిలీగా చేసి మళ్ళీ ఏమి ఎరగని పిల్లగాలు లెక్క బ్యాంకులో ఏంది అది ఐడి కార్డు టక్కు టిక్కు సార్ మా సొమ్ము ఉంది అనగానే కంప్యూటర్లో వస్తాడు, ముఖం చూడు ఏం చూడు. అవో గసంటోళ్ళు మోపారు ఇట్లాంటి మునమోపులు ఉన్నాక సొమ్ము బ్యాంకులో దాచుకుంటే ఏంది, ఇంట్లో పెడితే దొంగలు కొట్టేస్తే ఏంది. బ్యాంకులో కూడా మంచిగా టిక్ టాక్ వేసుకున్న దొంగలే తయారయ్యి. వాళ్ళేమో అనఫీషియల్ దొంగలు, వీళ్ళేమో అఫీషియల్ దొంగలు. టిక్ టాక్ సిబ్బంది ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్, వెనక సీరు మొత్తం ఇక గ్యామ్లింగ్. గిది కథ ఇయ్యాలి రేపట్ల. చూడురు నాయన ఏడబెడతారు బ్యాంక్ వెనకటోళ్ళే. మరి ఓ కవర్లను కుండలలో పెట్టి గుంతలు తీసి గుంతలలో దాచుకొని ఆ గుంతల మీద మొక్కలు పెట్టుకుని పలానా బంగారం కేజీ మొక్క, ఈ మొక్క, ఆ మొక్క అని గుర్తులు పెట్టుకోరు. లేకపోతే ఈ లెక్కలు ముంచేటోళ్ళు ఉన్నారు బ్యాంకులలో కూడా. గట్లున్నది కథ ఇయ్యాలి రేపు. దినం ఏదో ఒక మోసం, ఒకళ్ళ చేతిలో మోసపోవాలా, అటెనక షికిల్ అబో దిబోమని ఏడుచుకుంటే పోలీస్ స్టేషన్లకు పోయి కేసులు పెట్టాలా. గివైతే మస్తుగానే చూస్తున్నాం కదా. గసొంటిదే పల్నాడు జిల్లా సత్తెనపల్లి కాడ ముత్తూట్ ఫైనాన్స్ లా గరణ మోసం ఓట అయిందిలా. బాధితుల ఖాతాలలో ఉన్న బంగారాన్ని ఇక సిబ్బంది నకిలీ ఖాతాలకు మళ్లించిండ్రట. ఇక పాపం గల ఖాతాలకు కూడా తారుమారు చేసిండ్రట. బంగారానికి ఖాతాదారులు నెలవారీ వడ్డీ జమ ఎత్తాన్రట. వడ్డీ జమకు సంబంధించిన రసీదులను మాత్రం సిబ్బంది ఇత్తలేదట. నుల్లా నేను 4 ఐటమ్స్ గోల్డ్ పెట్టాను, 2 ఐటమ్స్ తీసుకున్నాను, ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 2 ఐటమ్స్ తాలూకు 1,60,000 కట్టాలి. 1,60,000 బదులు వీళ్ళు 2,80,000 అడుగుతున్నారు. తగిన న్యాయం చేయండి. ముత్తూట్ ఫైనాన్స్లో అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా దూరం మాట్లాడుతున్నారు, చాలా వ్యవహారం చేసుకోమంటున్నారు. అయినా కూడా నేను సానుకూలంగా 3 రోజుల నుంచి అడుగుతున్నాను. ఈ గొలుసు 1,40,000 మొన్న పెట్టాను. 15,000 రూపాయలు ఒక్క నెలకు ఎక్స్ట్రా తీసుకున్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్న 2 వస్తువుల్లో ఒక వస్తువు నా అకౌంట్లో ఉంది, ఒక వస్తువు వేరే వాళ్ళ అకౌంట్లో ఉంది. నేను పెట్టింది 19వ తారీఖు 4వ నెల 2024, కానీ వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నది మాత్రం 9వ నెల 26వ తారీఖు. ఆ రోజు నేను అసలు ముత్తూట్ ఫైనాన్స్కే రాలేదు. ఇది మాత్రం మొత్తం డబ్బులు కట్టి రిటర్న్ తీసుకెళ్ళమంటున్నారు. ఇంకా ఏం చేస్తారు? ఇక మొత్తానికైతే ముచ్చటేందని పురాగా అరుచుకునేటాళ్లకు అంతా బయటకు వచ్చిందట. ఇక వడ్డీతో మొత్తం జమ చేసిన పైసల్ని కూడా స్వాహా ఎత్తున్నారట. నుల్లా వడ్డీ పైసలు వాళ్ళ ఖాతాలలో జమ కాలేదని మేనేజర్ చెప్పుడుతోటి ఖాతాదారులు లబోదిబోం అంటారు. మేనేజర్ ఖాతాదారుల నడుమ పెద్ద జవడాలు కూడా అయినాయట. దీంతో బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కాడిపోయి కేసు పెట్టిర్రట. హైడ్రా రోజుకో తీరుగా అవతారం ఎత్తుతుంది కదా. ఇక ఇవాళ రేపట్ల నాలాలు, చెరువులు, కుంటలు, ఈ ఇవే కాదు ముచ్చట. మొత్తం మీద సర్కారు భూములు కానీ, సర్కారుని అక్రమంగా ఆక్రమించిన ఈ జాగాలు కానీ ఏమన్నా ఉంటే వాటి మీద కూడా నజరేస్తాం. ఎవ్వరున్నా ఏదున్నా ముందుగానే చదువుకోరి. మా బుల్డోజర్కి ఇట్లా వచ్చిందంటే దానికి మోమాటం తెలియదు. పాము పడిగిపినట్టు తిప్పి ఇట్లా కూర్చిందంటే కథమే ఉంటుంది, వెనకకు పోయేది లేదని చెప్పని అంటున్నారు. ఇప్పటికే బొచ్చడు దరఖాస్తులు పోతా ఉన్నాయట. సారు గిడ గిట్లయింది కాడ గట్లయిందని హైడ్రా దగ్గరికి హైదరాబాద్ జనం జోరుగా పోతున్నారట. ఏమో మొత్తం మీద రేవంత్ సర్కారు హైడ్రాని పట్టుకొచ్చి గట్టిగానే లేపింది ఈ కథ. అయితే మరి ఎట్ట పోయేది ఉందో ఏం కథ చూడాలి మొత్తానికి.
ఇది మరి రేపు మూసి ప్రక్షాళననా మరి జన ప్రక్షాళననా ఏమవుతుంది ఏం కథ అనేది తేల్చేది ఉన్నది. ఇప్పటికైతే ఇక ఈ సర్కార్ జాగాలు కూడా ఎవరైనా కొట్టేసిన వాళ్ళు కానీ ఏమన్నా దుకాణాలు పెట్టిన వాళ్ళు కానీ గుంజేసుకున్న వాళ్ళు కానీ ఉంటారు కదా, అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారు ఆయనతో కలుపుకుంటే అయిపోతుంది అనుకుంటారు కదా కొంతమంది. ఎందుకంటే వాళ్ళదే కదా తెలివి, వాళ్ళదే ఆశ, వాళ్ళదే కథ అన్నట్టు. అగో అసంటి వాళ్ళ మీద పడిగిప్తం జేసీబీ అంటున్నట్టు చూడాలి మరి. ఆగు హైడ్రాకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావట్నయుల్లా హైదరాబాదులా. ఇక సర్కారు స్థలాలను పరీక్షించాలని చెప్పి ఇక గ్రేటర్ వాసులు హైడ్రా దగ్గరికి పోతున్నారు. నెల రోజులల్లా హైడ్రాకు 100 మీదనే ఫిర్యాదులు పోయినాయట. ఇప్పటిదాకా చెరువులు నాలాల ఆక్రమణల మీదనే ఫోకస్ పెట్టిన హైడ్రా ఇక ఇప్పుడు కొత్తగా సర్కారు భూముల పరిరక్షణ మీద హైడ్రా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నదట. ఇక మరి మొన్నటిదాకానేమో చెరువుల్ని నాలాల్ని ఎవరైతే కబ్జా చేసిండ్రో ఎక్కడెక్కడైతే వీటిని ఆక్రమించుకొని ఇండ్లు కట్టుడు పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు అవన్నిటిని కూడా కూల్చి పడేసిండ్రు కదా. ఇక ఇప్పుడు సర్కారు భూముల్ని కూడా పరిరక్షించాలని చెప్పి హైదరాబాద్ వాసులు హైడ్రా కాడికి ఇక తొవ్వబట్టుడుతోటి మొత్తానికైతే రూటు గడి దిక్కు కూడా చూస్తున్నదట. మరి ఎట్లా చేద్దామని సర్కారు స్థలాలు ఆక్రమించిన వాళ్ళ మీద హైడ్రా నోటీసులు ఇచ్చి 15 వద్దులలాగా వీటిని తీసేయకపోతే రంగంలోకి దిగి బుల్డోజర్లు పడుతుందట. ఇంకా గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాసమలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.